సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాయి కానీ ఆ విధంగా స్పందన బడికి ఎప్పుడు చూడలే, అంత పెద్ద స్పందన. అందుకని వారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పోరాట వీరులు ఒక గ్రామాలలో ఏ విధంగా పోరాడారో, ఏ విధంగా మన జెండాని నిలబెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ముండమోపు ముగ్గురు మంత్రులుండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. ఈ మంత్రులు శాశ్వతం కాదు, ఈ మంత్రి పదవులు శాశ్వతం కాదు. కొన్ని దుక్కుల్లో మనం గెలిచిన తర్వాత రీకౌంటింగ్ అని పెట్టి మళ్ళీ అక్కడ కూడా మోసం చేశారు. మళ్ళీ బిడా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీరేదో అనుకుంటున్నారు, పుట్టినప్పటి నుంచి మంత్రులు కాదు, చచ్చేదాకా మీరు మంత్రులు ఉంటారు. మీకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. ఆ 5 సంవత్సరాలు కూడా లేనిపోని అబద్ధాల వల్ల మీకు అవకాశం ప్రజలు ఇచ్చారు. కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఉండే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే మీరు తప్పకుండా మీ వెంటాడతాం, వెనకాడతాం. మా యొక్క కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టే సమస్య లేనే లేదు. మీ అందరికీ నేను కోరుకుంటున్న ఒకటే, ఇవాళ నిజంగా కనుక గ్రామాల అభివృద్ధి జరిగినాయంటే, అసలు గ్రామాలకి గుర్తింపు వచ్చిందంటే దానికి మన నాయకుడు కేసీఆర్ గారి వల్ల. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజున మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే గ్రామ స్వరాజ్యం అన్నారో, అటువంటి గ్రామ స్వరాజ్యం, గ్రామాల్లో ఉన్న ప్రజలు, గ్రామం అభివృద్ధి జరగాల, గ్రామాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, రైతాంగం అందరూ కూడా బాగుండాలని మన నాయకుడు కేసీఆర్ గారు గ్రామాల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు. భారతదేశ చరిత్రలో ఏ గ్రామంలో కూడా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ప్రతి గ్రామానికి ఏ విధంగా డెవలప్ చేసిండో మీకందరికీ తెలుసు. ఇంకా నాకు చాలా మాట్లాడాలి కానీ మన అందరం కూడా మన యువ నాయకుడు మాటలు వినటానికి వచ్చినాం కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే, ఇవాళ యూరియా సమస్య ముండమోపు మంత్రులు యూరియా కట్టి ఇవ్వలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా. అరే నేను పార్లమెంటు పార్టీ లీడర్గా ఉన్నాను. మనకి 2019-20లో కొద్దిగా యూరియా సమస్య ఉండే సార్. ఆ రోజున కేసీఆర్ గారు మా అందరు కూడా పిలిచిండు. కేసీఆర్ గారు పిలిపించి, అరే పార్లమెంట్ నడుతుంది, ఇక్కడ యూరియా కొంత ఉన్నప్పుడు కూడా ముందు చూడబట్టి యూరియా కొరత వచ్చినట్టుంది, మీరు పార్లమెంట్ స్తంభింపజేయమన్నాడు. వెంటనే పార్లమెంట్ స్తంభింపజేసినాం. అప్పుడు ఆ మంత్రి, అయ్యా మీకు కావాల్సినంటే యూరియా ఇస్తాను, నా దగ్గర యూరియా ఉంది కానీ రైల్వే వ్యాగన్లు లేవన్నాడు. మళ్ళా రైల్వే వ్యాగన్ల గురించి వెనకాల పడి మన నాయకుడు కేసీఆర్ గారు ముందు చూపు వల్ల ఏ రోజున కూడా రైతాంగానికి ఎలాంటి చిన్న ఇబ్బంది లేదు. అది కరెంటు విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, ధాన్యం విషయంలో కానీ, అటువంటి నాయకుడు ఇవాళ మన రైతాంగం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఊళ్ళల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, మళ్ళా మన అందరం బాగుండాలంటే, మన కుటుంబాలు బాగుండాలంటే, మన గ్రామాలు బాగుండాలంటే, మన పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మళ్ళా మనకి కేసీఆర్ గారే రావాలి. ఆయన నాయకత్వం మీదనే ముందుకు పోవాలి. పట్టణాలు కూడా ఎంత అభివృద్ధి జరిగినాయి, దానికి ఉదాహరణ మన ఖమ్మం పట్టణమే. ఖమ్మం చరిత్ర నాకు బాగా తెలుసు. 30 సంవత్సరాల నుంచి గల్లీ తిరిగినవాడిని. ఏ గల్లీలో ఏంటి అనేది కూడా తెలుసు. ఎప్పుడు కూడా ఇంతకుముందు వేరే పార్టీలు ఉన్నప్పుడు శాస్త్రాన్ని చెప్పేటోళ్ళు కానీ అభివృద్ధి చేయలేకపోయాము. ఇవాళ ఖమ్మం పట్టణ అభివృద్ధి మామూలు అభివృద్ధి కాదు. అదంతా కూడా మన నాయకుడు కేసీఆర్ గారి వల్ల, పువ్వాడు గారి వల్ల, మన కేటీఆర్ గారి వల్ల మన పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. అదేవిధంగా మీరు తీసుకుంటే సత్తిపల్లి కానీ పట్టణాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడే వస్తుంటే చూసిన అక్కడక్కడ ముక్కలు చెక్కలు, ఒక 50 మీటర్ల డ్రైనేజు అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినాయి సార్. నువ్వు చేసిన తర్వాత, నువ్వు అభివృద్ధి చేసిన తర్వాత అక్కడ 100 మీటర్లు 50 మీటర్లు డ్రైనేజ్ మిగిలిపోయింది. ఇప్పుడు కూడా ముండమోపి మంత్రులు అని చెప్పుకుంటే వాళ్ళు ఇప్పుడు వస్తున్నప్పుడు ఆ 100 మీటర్ల రోడ్డు కూడా కంప్లీట్ చేయలేకపోయారు. అరే ఎస్సంటే అభివృద్ధి జరిగింది. పట్టణాలు కానీ పల్లెలు కానీ అభివృద్ధి చేసి మనం ప్రజల్ని ఎంతో కాపాడాం. అందుకోసం మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికి గ్రామాలు పోరాటం చేసిండ్రు, ఇప్పుడు పట్టణాల్లో నల్లుగా పోరాటం మొదలు పెట్టాలా. ఇక మన కేటీఆర్ గారు వస్తుండని
నిన్న మొన్న ఒక 5 పట్టాపోయినరు. ఇటువంటి రాజకీయాలలో చాలా చూసినాం. అరే ఖబర్దార్, ఎట్టి పరిస్థితులు కూడా మన అందరం కనుక ఈ విధంగానైతే కూర్చొని ఈ విధంగానైతే మనం ఉన్నామో, మన అందరం కలిసి కట్టి కనుక ఫైట్ చేస్తే మళ్ళా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్ళా మన జెండా ఎగరేయటం ఖాయం. ఆ విధంగా మీరందరూ కూడా కలిసి కట్టుకుండాలని, మన అందరం కూడా కేసీఆర్ గారికి, మన యువ నాయకుడికి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు నామానాగేశ్వరరావు గారు. కేటీఆర్ గారు మాట్లాడతారు. చివరిగా మాట్లాడే ముందు మన రాజ్యసభ సభ్యులు మిత్రులు వజ్రరాజు రవిచంద్ర గారిని 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులు ఎత్తాలి అందరూ ఒకసారి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు సభాధ్యక్షులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, మా అన్న నామా నాగేశ్వరరావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకట వీరయ్య గారు, ప్రజాప్రతినిధులు ఉపేందర్ రెడ్డి గారు, మిగతా మిత్రులందరూ పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ముందున్నటువంటి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాల నుంచి దాదాపు 140 నుంచి 150 మధ్యలో గెలిచినటువంటి సర్పంచ్లను సన్మానించుకునే కార్యక్రమానికి వస్తుంటే, పాలేరు నాయకన్గూడెం దగ్గర నుంచి మొదలైన యాత్ర, ప్రజాస్పందన, నిజంగా కూడా మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నామా, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అనేది సందేహం కలక్క మానదు. అంటే అంత అత్యుత్సాహంగా ప్రజల స్పందన విపరీతంగా ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు మన నామాగారు అన్నట్టు ఏమి అభివృద్ధి చేసింది లేదు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి ఖాళీ కొబ్బరికాయలు కొట్టడం, రిబ్బన్ కట్ చేయడం తప్ప చేసిన ఒక్క కార్యక్రమం కూడా లేదు. కేసీఆర్ గారు వస్తుంటే ఈ ప్రోగ్రాంలో ఏదో జరుగుతుందని చెప్పేసి ఒక చిల్లర మల్లర ప్రయత్నం, ఒక 5 కార్పొరేటర్లను మొన్న, ఈరోజు ఒక 3 కార్పొరేటర్లను తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి ఈ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లతో పాటు కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టాలని ఒక చిల్లర ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి పార్టీ దద్దమ్మలు, చాతగాని దద్దమ్మలు, పోరాటం చేయలేని వాళ్ళు చేసే చిల్లర అల్లరి ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 2 పార్లమెంట్ సభ్యులు పెట్టుకొని కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర దమ్మున్నటువంటి నాయకుడి పార్టీది. నాయకులను పుట్టించడం కాదు, నాయకులను తయారు చేసుకోవడం బీఆర్ఎస్ పార్టీకి తెలిసినటువంటి చరిత్ర. మీకు కూడా పునర్జన్మనిచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కేటీఆర్ గారి ముందో, కేసీఆర్ గారి ముందో, బీఆర్ఎస్ పార్టీ సైనికుల ముందో చేయాల్సిన పనులు కావు, మీ స్థాయికి తగవవి. ఎందుకంటే మీరు ఇక్కడ చేసిన ప్రయోగం కానీ, మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ, మీరు చేసిన అభివృద్ధి కానీ శూన్యం. 10 ఏళ్ల కేసీఆర్ గారు 69 ఏళ్ల సహకారానికి, స్వప్నాన్ని, కలనే సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని